దానికి ఎన్నిసార్లు ఫుల్ అవుతురా? పొద్దున్న స్థాపన ఉన్నాం కదా, రోజు కాయలు ఏం ఎరా సీనిగా దాంట్లో ఏముందో నీకు తెలియదా? తెలియకుండా రోజు ఇంట్లో పిల్లని తిట్టి ఈదులో అప్పు చేసి ఊరంతా అల్లరి చేసి తాగుతూనే ఉంటున్నావేట్రా? దాంట్లో కిక్ ఉందిరా, కిక్. ఎవరికైనా పెట్టాడు కానీ ఇది తాగి కిక్కెక్కిన తర్వాత పిల్లం తలపాలగొట్టు కూడా ఒకడు. దీనికోసమే పొద్దున్న సాయం దాకా కష్టపడి డబ్బులన్నీ తగలెట్టుకుని కూడా ఒకడు. ఎరా సీనిగా నువ్వేదో పెద్ద సీన్ అవసరం లేదు, నీళ్ళు చెప్తున్నా. నువ్వు నేను చేసేది ఏంట్రా? తాగే కదా ఊరంతా అవరైపోయాను. నువ్వంటే నేను వెళ్ళంతా నేనేమో నా ఇంట్లో వెళ్తాను. ఆడి జోబు ఇటు జోబు లాగి ఉన్నా కూడా తాగేస్తాను. ఇప్పుడు చూస్తే చేతిలో రూపాయి లేదు. ఇవాళ ఏమన్నా కొట్టాలంట? తాగుబోతుండి తాగుబోతుంటే ఊరుకుంటారేట్రా? మనం అంతే. ఎలా నాలుగు లాగేస్తుందిరా. ఎవడొకడు దొరకపోతాడా మనకి? చెప్పేసుకుంటున్నారు వచ్చారా? మేము ఎవరి గురించి చెప్పుకుంటామండి బాబు. ఊళ్ళో కబుర్లో ఏం చెప్పుకోండి, మీకోసం చెప్పుకోండి. చౌదరి గారు మీరు బెటర్ అండి. పొద్దున్న పౌడర్, మధ్యాహ్నం పౌడర్, సాయంకాలం పౌడర్ వేసినా మహేష్ బాబులాగా కుర్రలాగా తిరుగుతాను. నేను తాగిన పౌడర్ అయినా ఇదిగో ఈ ఎండ తప్పకే ఆ గోడకు ఒకటి ఈ గోడకు ఒకటి కాలు జరుపు కూర్చున్నాను. అవును బాగానే చెప్తున్నారా? నేను మందుకు డబ్బులు లేక మీరు గళ్ళ మెల్ల తాడెట్టుకుపోయేవాడు కదా ఇట్లా. ఏమండి చౌదరి గారు, మా గొడవ మీకు ఎందుకు కానీ తీసుకెళ్ళి పంపు తీసుకెళ్తున్నారంటే ఏం సంగతే? ఒరే ఆ గొడవ వదిలేసి ఎంత ఏంటి తెలిసేట్రా నీకు? శుభ్రంగా తింటాము, తాగటము, తింటాము, హ్యాపీగా తిరగటం. సీనిగా ఆ పాపగడి పిల్లనే కాదు, మన ఊరు సుబ్బుగడి పిల్లని కూడా అలాగే చేస్తున్నారంట. అది కట్టేసి తిరిగేస్తుంది ఎప్పుడు దొరుకుతాడని చెప్పి. దొరికాడనుక మేమే సాక్ష్యం చెప్తాం. అప్పుడు మన ఊరు ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు అనుకుంటాం? చెట్టుకి కట్టేసి చితక కుమ్మిచ్చేస్తారా? వెళ్ళారా? నాకు బడి ఎడతారు ఇక్కడ. కాకపోతే 10 రూపాయలు అడిగితే ఇస్తాను కదా, రండి తాగుదాం. గట్టిగా పడ్డాడ్రా. ఇవాళ ఫుల్గా మంది వేస్తున్నాడు.